హాయ్ అండి. ఈరోజు శుక్రవారం కదా! ఇంక ఉప్పు దీపం అయితే ఇంట్లో పెట్టుకుంటాను కదా! ఈరోజైతే ఉప్పు దీపం పెట్టుకుంటున్నాను. అలాగే లక్ష్మీదేవికి అయితే మల్లెపూలతో అభిషేకం చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం చూసేసేయండి. మొత్తం ఈజీగా చూపించేస్తాను. ఫస్ట్ వీడియో పెట్టను అనుకున్నాను. కానీ అన్ని తర్వాత చేసిన తర్వాత వీడియో పెడితే బాగుంటుంది కదా అనేసి షార్ట్ వీడియో తీద్దాం అనుకొని మళ్ళీ షార్ట్ వీడియో కాస్త ఫుల్ వీడియో లాగా అప్లోడ్ చేస్తున్నాను. ఉప్పు దీపం గురించి ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా! ఒక ప్రమిదకైతే పసుపు రాసేసి దాని నిండా ఒక కల్లుప్పు వేసుకొని దాని మీద అక్షింతలు, పసుపు, కుంకుమ వేసుకొని ఇంకో ప్రమిద పెట్టేసి ఆ ప్రమిదలో వచ్చేసి రూపాయి చిక్క లవంగము, ఇంకా ఇలాచి, ఇంకా ఒక కర్పూరం బిల్ల వేసుకొని ఆ ప్రమిది మీద ఇంకో ప్రమిది పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్రమిదిలో నూనె వేసేసి ఒక 3 విత్తులు వేసేసి దీపం వెలిగించుకోవాలి. ఇంకా కింద అయితే 3 తమలపాకులు పెట్టి తమలపాకులకి బొట్లు పెట్టాను. బొట్లు పెట్టిన తర్వాత చుట్టూ పువ్వులు పెట్టి ఆ పువ్వుల మీద అయితే ఉప్పు దీపం వెలిగించుకున్నాను. డైలీ పెట్టుకుంటాను కదా, 2 దీపాలు అయితే అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టుకొని మనకి ఇంట్లో ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెట్టుకుంటాను. ఏముంటే అవే అండి, ఇన్ని ఉండాలని ఏం లేదు. ఒక అరటిపండు కూడా పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఎక్కువ ఫ్రూట్స్ అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఈరోజు గుమ్మం ముందు వచ్చేసి ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను అనమాట. ప్రతి శుక్రవారం వచ్చేసి రాగి చెంబుతో నీళ్లు పెడతాను కదా, ఆ చెంబు పెట్టే దగ్గర వచ్చేసి పద్మ ముగ్గు వేసేసి పసుపు కుంకుమతో ఇలా అలంకరించుకొని పువ్వులు పెట్టి అలంకరించేసి ఇంకా రాగి చెంబుతో నీళ్లు పెడతాను అనమాట. ఆ చివర ఈ చివర వచ్చేసి నేను పసుపు కుంకుమ చెక్కలు పెట్టాను కదా, కింద తమలపాకు వేసేసి మీద ఉప్పు ఉంటుంది కదా మన దీపాల్లో ప్రముదుల్లో ఉప్పు వేసేసి పసుపు కుంకుమ వేసేసి ఆ ఉప్పు మీద చెమ్మ చెక్కకి ఒక చెక్కకి పసుపు ఒక చెక్కకి కుంకుమ అయితే పెట్టుకుంటాను. వీలైతే శుక్రవారం పూట ఇలా చేసుకుంటాను అనమాట. వీలు కుదరకపోతే చేసుకోను. ప్రతి శుక్రవారం చేసుకోవాలని లేదు, మనం వీలు కుదిరినప్పుడు అయితే చేసుకుంటే చాలా మంచిది. ఇంకా గుమ్మం దగ్గర పూజించేసిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత దీపం వెలిగించేసాను. ఉప్పు దీపం వెలిగించిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ దీపాలు వెలిగించేసి అగరవత్తులు కూడా వెలిగించేసి ధూపం కూడా వేసేసాను. ఇంకా ఈ రోజు నైవేద్యంకి వచ్చి దద్దోజనం చేశానండి. ఇంకా పులిహార నిన్ననే చేశాను, అందుకని ఈరోజు దద్దోజనం చేసి ఇంకా ఫ్రూట్స్ ఏముంటాయో మన ఇంట్లో ఏముంటే అవి పెట్టుకోవచ్చు. మా ఇంట్లో ఈరోజు 4-5 రకాల ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా పెట్టి దండం పెట్టుకున్నాను. దండం పెట్టిన తర్వాత మల్లెపూలతో అభిషేకం చేశాను అనమాట. అమ్మవారికి వచ్చేసి లక్ష్మీదేవి అష్టోత్తరం వేసుకొని అష్టోత్తరం అవుతుంటే మనం ఫోన్లో కానీ లేదంటే మనం బుక్లో కానీ ఉంటుంది కదా, బుక్లో ఉంటే మనం బుక్లో నుండి చదువుకొని మల్లెపూలతో అభిషేకం చేసుకోవాలి. నేను వచ్చేసి ఫోన్లో వేసేసి ఫోన్లో ఆ అష్టోత్తరం వస్తున్నంతసేపు మల్లెపూలతో అభిషేకం చేశాను. మల్లెపూలతో అభిషేకం చేసిన తర్వాత దండం పెట్టుకున్నాను. దండం పెట్టుకొని చక్కగా దండం పెట్టేసిన తర్వాత అక్కడే ఉంటుంది కదా కొబ్బరికాయ, ఆ కొబ్బరికాయ కొట్టి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టిన తర్వాత ఆ నీళ్ళు కూడా అక్కడే పెట్టేసాను అనమాట. పెట్టిన తర్వాత ఈరోజు వచ్చేసి నేను 5 కర్పూరాలతో హారతి అయితే ఇచ్చాను. ఎందుకంటే ఎంత బాగా చేశాను కదా మల్లెపూలతో అమ్మవారికి అభిషేకం చేశాను కదా అనేసి. ఇలా మీ దగ్గర ఉంటే 5 కర్పూరాల హారతి ఉంటుంది కదా, మధ్యలో ముత్యాలు ఉంటే ఇవ్వండి, ముత్యాల హారతి అవుతుంది అనమాట. నా దగ్గర లేవు కాబట్టి నేను ఇవ్వలేకపోయాను. ఇలా 5 కర్పూరం బిళ్ళలు వేసేసి హారతి అయితే ఇచ్చేసాను. ఇంట్లో పూజ అయితే చక్కగా చేసుకున్నాను. ఈరోజు పిల్లలకి హాలిడే వచ్చింది. హాలిడే రావడం వల్ల నేనైతే ఇంకా ఫ్రీగా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. హడావిడి లేకుండా గాబర పడకుండా చక్కగా నిండుగా అయితే పూజ అయితే చేసుకున్నాను. పూజగా అయితే నిండుగా ఉందనమాట. సో ఈరోజు ఎందుకు పూజ చేసుకున్నాను ఏంటి అనేది చెప్తాను, మీకు కూడా చెప్తున్నాను. హారతి అయితే ఇచ్చేసాను కదా, హారతి ఇచ్చిన తర్వాత నేను కూడా హారతి తీసుకొని ఇంకా మా ఆయనకి మా పిల్లలకు కూడా హారతి అయితే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత బొట్టు పెట్టుకున్నాను అనమాట, దండం పెట్టుకున్నాను చక్కగా. ఈరోజు ఈ పూజ చేయడానికి కారణం వచ్చేసి నేను ఒక నమ్మకం అయితే పెట్టుకున్నాను అనమాట. అమ్మవారికి అయితే మనకి ఏ రోజైనా మంచిగా శుక్రవారం పూట కుదిరితే మల్లెపూలతో అభిషేకం చేస్తే మంచి జరుగుతుంది, మన కోరిక నెరవేరుతుంది అనేసి నేను నమ్మాను. ఇంతకు మునుపు ఒకసారి నాకు తీరిందనమాట. అందుకే ఈసారి కూడా ఇలా చేస్తాననేసి చేశానమాట. నేను వచ్చేసి నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ఛానల్కి వచ్చేసి నాకు అవర్స్ అయిపోయేవి, ఇంకా సబ్స్క్రైబర్స్ అయిపోయారు. ఎప్పటికీ మానిటైజ్ అవ్వట్లేదు. ఇంకా అవర్స్ అయిపోయింది కదా, ఇంకా 3-4 డేస్ అయిపోయింది, ఎందుకు మనకి మానిటైజ్ రాలేదనేసి ఇంకా రాత్రి అనుకున్నాను, గట్టిగా అనుకున్నాను అమ్మవారికి ఈరోజు మల్లెపూలతో అభిషేకం చేస్తాను అనేసి. అలానే అనుకున్నాను. అమ్మవారికి చక్కగా పూజ అయితే చేసుకున్నాను. అష్టోత్తరం వేసేసి మల్లెపూలతో అభిషేకం చేశాను. దద్దోజనం ప్రసాదం పెట్టాను. పూజ అయిపోయిన తర్వాత మంచినీళ్ళు తాగి ఒక 10 మినిట్స్ అయితే కూర్చున్నాను. ఇంకా అయితే నాకు మానిటైజ్ అయిపోయింది. ఇంకా నా ఫోన్లో మానిటైజ్ అయిపోయింది అనమాట. మొన్నటి నుండి ట్రై చేస్తున్నాం కానీ అవ్వలేదు. ఈ రోజుతో నాకు మానిటైజ్ అయిపోయింది. అందుకే చక్కగా పూజ అయితే చేసుకున్నాను. నాకైతే కోరిక అయితే నెరవేరింది. అమ్మవారు అయితే కొన్ని కోరిక నెరవేర్చింది. మీలో ఎవరైనా కోరిక ఏదైనా చిన్న కోరికలు ఉంటే ఇలా అమ్మవారికి అయితే మల్లెపూలతో అభిషేకం చేయండి, తప్పకుండా నెరవేరుతుంది అనమాట. బలంగా కోరుకుంటే గనక నెరవేరుతుంది. సో నాకైతే తీరిందనమాట. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ రోజు అనమాట నా శుక్రవారం పూజ వీడియో ఇది అనమాట. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.